ఏం చేస్తున్నావు? ఆట ఆడుకుంటున్నావు డ్రు అని. నువ్వు ఫ్రిడ్జ్ కాడగా నువ్వు చేసే పనులు అలాంటి. రే దెబ్బలు పడతాయి నీకు లడ్డు. రే అరే తీరా వాడికి అరే కర్ర తీసుకోరా. ఏం కాదా పగిలిద్ది నీకు. కర్ర తీసుకొని రాగా పక్కన వాడిది ఎక్కడ పెట్ట. కర్ర తీసుకొని రాగా పక్కన దొక్కని రావాలి. వాడు ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా ఏడిపి బాగా కర్ర తీసుకొని రా. వాడు కర్ర తీసుకొని సైలెంట్గా పక్కకు వస్తాడు. బెల్టా ఇట్టి రే లేరా లే లే. దెబ్బ అంటే భయం మళ్ళీ. ఏం చేస్తున్నావా? బియ్యం డబ్బా వేస్తాను. ఎందుకు? ఏం లేదు. ఏమైనా ఉందా ఉప్పు? ఒకేమైనా ఉందా? ఏం లేదు మా. ఏందో ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా అందులోనే వేస్తున్నాం. కొత్తిమీర కాదు యాపాకు వేస్తే ఏంటంటే బియ్యం కూడా పురుగు పడకుండా ఉండదు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకంటే మేము 75 కిలోలు ఒక నెలలో తినలేంగా, ముగ్గురేగా ఉంది. అందుకోసం పురుగు పడకుండా అయితే నేను యాపాకు అయితే బియ్యంలో నలుగురు ఉన్నాం. ఇంతైనా కానీ ఏంది ఇన్ని కిలోలు అంటే 75 కిలోలు అంటే ఒక నెలలో 2 నెలల్లో తినలేము. అందుకోసం ఎక్కువ రోజులు ఉన్నా కానీ పాడవకుండా పురుగు పడకుండా అయితే ఉండాలని అయితే నేను యాపాకు కలిపి బియ్యంలో కలిపి ఇస్తున్నాను. ఎందుకంటే అట్లా ఉంచితే ఏంటంటే పురుగు పడదు, ఎక్కువ రోజులు ఉంటాయి కూడా. బియ్యం వేసి ఇలా కలిపేసి కానీ ఉంచితే కింద కూడా అడుగులో మళ్ళీ కొన్ని ఆపాకులు వేసి అడ్డలే కొన్ని ఆపాకులు వేసి మళ్ళీ బియ్యం వేస్తుంటే బాగా కలిసిపోయిద్ది. పురుగు పడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి బాగుంటాయి బియ్యం. నీ తలకాయతి కిలోలు 75 కిలోలు అలా తెచ్చుకున్నప్పుడు ఏంది ఎక్కువ రోజులు రావాలి. ఒకసారి బేరాలకు వెళ్తుంటాం. అందుకోసం బేరానికి వెళ్ళినప్పుడు అయితే మేము ఇంటికాడ ఉంటానికి కుదరదు కదా. అందుకోసం అయితే ఎక్కువ రోజులు ఉండవేమో అని అయితే నేను యాపాకు అయితే కలుపుతున్నాను. మీకు కూడా కావాలంటే మాత్రం మీరు కూడా ఒక్కసారి ఇలా ఇన్ని బియ్యం తెచ్చుకునేటట్టు అయితే యాపాకు కలుపుకొని ఉంచుకోండి. సూపర్గా ఉంటాయి. ఎందుకంటే బియ్యం కూడా పురుగు పడదు, ఏం పాడవు, డబ్బులు కూడా నష్టం కాదు. నేనైతే డబ్బులు అయితే సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే పురుగు పడ్డా మళ్ళీ అట్టలు కట్టుకుని పోతాయి కదా బియ్యం కింద అడుక్కి. అందుకోసం అలా కట్టకుండా అయితే నేను యాపాకు అయితే ఇస్తున్నాను. డబ్బులు నష్ట చేయకూడదు కదా, అందుకోసం పొదుపు చేయాలి. కలుపు పెట్టుకో. యాపాగే ఒరే దూరా మొత్తం దూసే అది చాలే ఇంకా చాలే. ఈ బలం మొత్తం అవసరం లేదు అక్కడ. అడుగును కూడా వేసాను నేను. లే ఈయన కూడా కలపడానికి వస్తున్నాడు. లేరా రే బయటికి పోదండి. ఇంకా ఇలా అయితే బియ్యం అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇలా కలిపి ఉంచుకుంటే ఏంటంటే మీకు కూడా డబ్బులు సేవ్ అవుతాయి, ఎక్కువ రోజులు అయితే బియ్యం వస్తాయి. ఈ వీడియో నచ్చింది అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సరేనా? ఫ్రిడ్జ్ మొత్తం కూడా నాకైతే చూస్తానికైతే లేదు, బాగలేదు. అందుకోసం ఈరోజైతే మొత్తం కూడా శుభ్రం చేసుకుంటున్నాను అంతా కూడా. ఎందుకంటే ఇలా ఉంటే బాగుండదు కదా, అందుకోసం అయితే మొత్తం కడిగేసాను. ఈ లోపల మొత్తం కూడా కడిగేసి ఫ్రిడ్జ్ అంతా తుడిసి శుభ్రంగా. చండాలం ఉంది, బాగలేదు. ఎందుకంటే ఊరు వెళ్ళాం కదా, మా జైగాడు వాడుకొని ఎలా అంటే అలా చేసేసాడు మొత్తం కూడా. అందుకోసం కూడా అది కడగడానికి పెట్టాను. ఇదైతే కడిగేసాను నేనైతే మొత్తం కడిగేసి. ఇది మోగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చిన్నగా జై విష్ణు అయితే జాగ్రత్త విసిరి నువ్వు మొత్తం బయట వేసావు,
లడ్డుగాడికి రాకముందే వాడు పని అంతా చేసుకో అన్నాడు. అందులో వాడికి అయితే ఆడుకోవటానికి అయితే పంపించాను. నేనైతే పంపించి ఇంక మొత్తం కూడా తుడిచేసి శుభ్రంగా చేశాను. ఇంకా మొత్తం సర్దాలి. ఇప్పుడైతే సర్దేసి విష్ణు కూరగాయలు తేగానే మొత్తం సర్దేసి బాటిల్ వేసి నీళ్ళు అయితే పెట్టేసేయాలి. ఇల్లు అయితే ఇంకా ఉడవలేదు, కడవలేదు. ఇంకా నేను కడగాలి. ఇప్పుడైతే ఇల్లు చూసిన చాలు. ఇంకా లేచి నువ్వు కాసేపు పండుకో. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంది, బాగుంది కూడా. అందువల్ల నాకు ఇట్టగుంటేనే బాగుండదు. లేకపోతే ఈడు చేసే పనికి, మా లడ్డుగాడు చేసే పనికి అయితే గుల్ల గుల్ల అవుతుంది ఫ్రిడ్జ్ అంతా కూడా. ఇప్పుడైతే మట్టసంగా మొత్తం కూడా కడిగేసి శుభ్రంగా పెట్టేసి నేనైతే వాటర్ పెట్టి అయిపోయినాక అవి తాగటం సైలెంట్గా ఉంటాయి. ఇంకా పనులు నేను చేస్తున్నాను కదా, అందుకోసం నాకు సాయం చేయాలని లేదు నీకు కదా. తింటాం, పండుకోవడం. బెల్ట్ తీసుకొని ఒక 2 పీకాలి, పీకితే కానీ దారికి రారు. ఇప్పుడు దోసకాయ కర్రీ చేస్తున్నా. దోసకాయ కూర వద్దా? మళ్ళీ ఏం కూర తింటావు? బెండకాయ కోసాను కూడా, పొయ్యి మీద పెట్టేసాను కూడా. ఎలా మరి చేద్దాంలే. విష్ణు అయితే దోసకాయ కూర ఇది తినడు. ఎందుకంటే దోసకాయ, వంకాయ, గోంగూర ఆ 3 అయితే ఎండి చేప, 4 అయితే తినాడు. ఎందుకంటే ఎప్పుడు తినడు. ఇప్పుడే కాదు, ఫస్ట్ కాడ నుంచి కూడా అంతేనంట. నాకు ఇంకా నేనైతే మొత్తం తినేస్తాను మా ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా పెళ్ళైన కాడ నుంచి అయితే విష్ణు గాడికి వచ్చిన, ఇంకా ఈ ఇంట్లో వచ్చిన కాడ నుంచి అయితే పెళ్ళైన కాడ నుంచి నేను కూడా మానేసాను తింటాం కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక కూర, ఆయనకి ఒక కూర, పిల్లలకి ఒక కూర చేయాలంటే నాకే ఇంకా బాగా పని పడేది కూడా, ఎక్కువ పని పడిద్దని నేను కూడా మొత్తానికి ఒకటే కూర చేసి మొత్తం తింటున్నాం. అదే విష్ణు అయితే తెచ్చుకోవడం కూడా మానేసాం మేము ఇంట్లో. ఎప్పుడైనా ఇంకా మా అన్నోళ్ళ ఇంటికి, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మా వదిన గోంగూర చేసినప్పుడు, మళ్ళీ గోంగూర పచ్చడి లాగా, ఎండి చేపల కర్రీ మొత్తం చేసినప్పుడు అయితే నేను తింటాను. రొయ్యలు అవి అయితే తింటాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడే ఏదైనా తింటాను. అదే కానీ ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా కానీ పెళ్ళిళ్ళకి అప్పుడు వెళ్ళినప్పుడు ముందులు వేస్తారు కదా వంకాయ కూర అని, గోంగూర అని, అప్పుడు తింటావే. అది కూడా ఎక్కువ శాతం మానేశాను నేను. అయితే మానేసి నేను కూడా మానేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు తిన్న కాడ నుంచి మళ్ళీ ఇంట్లో తెచ్చుకొని తినాలనిపించింది. విష్ణు తినమంటాడు, తెచ్చుకొని తిను సరి, ఇంకా నీ కోరికలు ఎందుకు వద్దనాలి, నువ్వు తిను, నేను తినను కానీ అంటాడు. ఇంకా నువ్వు తినండి ఎందుకులే, నాకు వద్దులే అన్న. సరేలే నీ ఇష్టం అన్నాడు. ఏం చేస్తున్నావురా? చంపేస్తే ఒకే సరిపోతాడు. ఆఫ్ కోర్స్. అందుకే పెళ్లి చేసుకున్నాను.